తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో జమున గారు తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. తెలుగు వారికి సత్యభామ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మన జమున గారే. అంతగా జమున గారు సత్యభామ పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఆ పాత్రకి అవసరమైన గడుసరితనం, చిలిపితనం, అమాయకత్వం అన్నీ కూడా జమున గారి దగ్గర ఉన్నాయి. జమున గారు రియల్ లైఫ్లో కూడా చాలా ముక్కుసూటిగా మాట్లాడతారట. దీనివల్ల కొన్నిసార్లు జమున గారు అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఆ విషయాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందుగా ఎప్పటిలాగానే మన సినీ బుట్టబొమ్మలు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి జమున గారు, సూర్యకాంతం గారు ఇంకా కేవి చలం గారు హైదరాబాద్ నుంచి చెన్నైకి ఫ్లైట్లో ప్రయాణిస్తున్నారట. జమున గారు తన బ్యాగ్లో లిప్స్టిక్ కోసమో ఐలైనర్ కోసమో ఏదో ఒక దాని కోసం వెతకడం మొదలు పెట్టారట. సూర్యకాంతం గారు చూసి ఏంటమ్మాయి వెతుకుతున్నావు అని అడిగారట. హైదరాబాద్లో ఒక ఏనుగు బొమ్మ కొన్నానండి, అది కనిపించడం లేదు అని జమున గారు చెప్పుకొచ్చారట. ఏనుగంటే గుర్తుకొచ్చిందమ్మాయి, నేను ఒకసారి ఏనుగు ఎక్కాను, నాకు చాలా సరదాగా అనిపించిందంటూ సూర్యకాంతం గారు తన అనుభవాన్ని చెప్పారట. దీంతో జమున గారు సూర్యకాంతమే పెద్ద ఏనుగు అని అర్థం వచ్చేలా అవమానించారట. దానికన్నా బరువైన దానిని ఏనుగు ఎలా మోసింది, ఆ తర్వాత దాని పరిస్థితి ఏంటి అని సెటైర్ వేశారట. వెంటనే ఆ పక్కనే ఉన్న కేవి చలం గారు, ఏనుగు సంగతట్ట పక్కన పెట్టమ్మాయి, ఇప్పుడు ఈ విమానం పరిస్థితి తలుచుకుంటేనే చాలా భయమేస్తోంది అంటూ సూర్యకాంతం గారి బరువుపై ఆయన కూడా సెటైర్లు వేశారట. అలా జమున గారు, చలం గారు ఇద్దరు కూడా సరదాగా కొంతసేపు సూర్యకాంతం గారిని ఆట పట్టించారట. అయితే అలా మాట్లాడటంతో సూర్యకాంతం గారు చాలా బాధపడ్డారట. కనీసం సూర్యకాంతం గారి వయసుకి కూడా మర్యాద ఇవ్వలేదనేసి ఫీల్ అయ్యారట. కానీ జమున గారు, సూర్యకాంతం గారు మంచి ఫ్రెండ్స్ అట. ఆమె క్రమశిక్షణ, డబ్బుల విషయంలో జాగ్రత్త చాలా ఎక్కువగా ఉంటుందంటూ జమున గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారు కదా.